హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో తెలుగు ఆడియన్స్ చాలా బోర్ అవుతురు కావచ్చు, ఎందుకంటే బిగ్ బాస్ ఓటీటీ 3 హిందీలో స్టార్ట్ అయింది. సో చాలామంది ఆ హిందీ బిగ్ బాస్ కూడా చూసే వాళ్ళు ఉంటారు. సో మీరు చూస్తుండ్రా లేదా అనేది కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. సో మన తెలుగు బిగ్ బాస్కి వచ్చినట్లయితే బిగ్ బాస్ ఓటీటీ కాకుండా బిగ్ బాస్ 8 అనేది స్టార్ట్ కాబోతుంది, మీ అందరికి తెలిసే. సో ఒక 22 పేర్లు ఉన్నాయి నా దగ్గర. కొంతమంది కన్ఫర్మ్డ్ కంటెస్టెంట్స్ ఉన్నారు, కొంతమంది అప్రోచ్ అయిన కంటెస్టెంట్స్ ఉన్నారు. అంటే వాళ్ళు ఓకే అంటే బిగ్ బాస్కి కన్ఫర్మ్డ్ అనే చెప్పుకోవచ్చు. సో ఇందులోకి వెళ్ళి కొంతమంది కన్ఫర్మ్డ్, ఇంకా కొంతమంది అప్రోచ్ అయిన కంటెస్టెంట్స్ ఉన్నారు. నేనైతే 22 నేమ్స్ అనేది చెప్తా. అందులోకి వెళ్ళి మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు ఏంటి అనే దాని గురించి కామెంట్ సెక్షన్లో 100% నాకు చెప్పండి, ఓకేనా? రైట్, మరి ఫస్ట్ నేమ్ వచ్చేసి రీతు చౌదరి టీవీ సీరియల్స్ ఇంకా కామెడీ షోస్లలో కనిపిస్తూ ఉంటుంది. ఇంకా సెకండ్ నేమ్ వచ్చేసి యాంకర్ వర్షిని హైప్ అప్పుడుండే, కాకపోతే ఇప్పుడు కూడా ఉంది, కానీ అంతగా మనకు వర్షిని గురించి మాట్లాడుకోవడం లేదు. అప్పుడు ఎప్పుడైతే మనకు డీలో ఉండేనో అప్పుడు చాలా హైప్ ఉండే, ఇప్పుడు ఉంది కాకపోతే అంత లేదన్నట్టు, ఓకేనా? రైట్, మరి థర్డ్ నేమ్ వచ్చేసి నిఖిల్. బిగ్ బాస్ సీజన్ 6 నుంచి ఈ నేమ్ వస్తుంది. బిగ్ బాస్ 8కి కన్ఫర్మ్ అయినట్టు నాకైతే అప్రోచ్ అయ్యి కన్ఫర్మ్ అయిందని ఇన్ఫర్మేషన్ మనకు వచ్చింది. మరి ఏంటిది మరి నిఖిల్ ఎలా ఉంటుంది, అంటే వస్తాడా లేదా అనే దాని గురించి నిఖిల్ ఇష్టం అన్నట్టు, ఓకేనా? రైట్, మరి ఫోర్త్ వచ్చేసి మహేష్ వచ్చేసి జబర్దస్త్లో చేసిండు. ప్లస్ ఇప్పుడు మూవీస్లలో చాలా మంచి యాక్టింగ్ చేసి మూవీస్లో తన స్కిల్స్ చూపెట్టుకొని మూవీస్లలోకి వెళ్ళిపోయింది అన్నట్టు. నెక్స్ట్ నేమ్ వచ్చేసి యూట్యూబర్ చందు, శ్రీ సత్యతో ఇంకా చాలామంది యాక్టర్స్తో మనకు చందు వచ్చేసి యూట్యూబ్ వెబ్ సిరీస్ అనేది చేసింది అన్నట్టు. సో యూట్యూబ్లో చాలా ఫేమస్ మన చందు. ఇంకా నెక్స్ట్ సిక్స్త్ పేరు వచ్చేసి గల్లీబాయ్ రియాజ్ లేదా జబర్దస్త్ నరేష్. ఈ ఇద్దరులెట్లలోకి వెళ్ళి ఒక్కళ్ళు 100% రాబోతున్నారు. ఇంకా సెవెంత్ నేమ్ వచ్చేసి టీవీ యాక్ట్రెస్ ఐశ్వర్య. ఇంకా ఎయిత్ నేమ్ వచ్చేసి హీరో సాయి రోనక్. ఇంకా నైన్త్ వచ్చేసి యువ సామ్రాట్. మీకు అందరికీ తెలిసే, ఎవరైతే ఎక్కువ సోషల్ మీడియా ఫాలో అవుతారో ఇన్స్టాగ్రామ్, మన యూట్యూబ్, యువ సామ్రాట్ వచ్చేసి హర్ష సాయి మీద ఎలిగేషన్స్ అనను, నేను ప్రూఫ్స్ అనను, ఇక వాళ్ళ కాంట్రవర్సీ అనేది నడుస్తుంది. ఏదైతే బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిండనో దాని గురించి పెద్ద కాంట్రవర్సీ నడుస్తుంది. మీరు ఒకవేళ చూడాలనుకుంటే యువ సామ్రాట్ వర్సెస్ హర్ష సాయి అని కొట్టుర్రు, పెద్ద కథ కార్ఖాన డాక్యుమెంటరీ వస్తుంది ఇది అన్నట్టు. సో 10th నేమ్ వచ్చేసి పూల చొక్క నవీన్. మీ అందరికి తెలిసే సోహెల్ ట్రోల్ చేసి అంటే సోహెల్ మూవీకి టమాటో రేటింగ్స్ ఇచ్చి చాలా ట్రోల్ అయిండు, ఇంకా చాలా కాంట్రవర్సీలోకి వెళ్ళిపోయిండు పూల చొక్క నవీన్. సో ఈవినని కూడా అప్రోచ్ అయినట్టు మనకు ఇన్ఫర్మేషన్ అనేది దొరికింది. నెక్స్ట్ వచ్చేసి జబర్దస్త్ వర్ష, ఇమాన్యుల్ అండ్ జబర్దస్త్ వర్ష, వీళ్ళది టీవీలో ఏదైతే లవ్ ట్రాక్ కనిపిస్తూ ఉంటుందో సో మీరు అనుకున్నట్టే ఆ వర్షనే. ఇంకా 12th వచ్చేసి బుల్లెట్ భాస్కర్ పేరు కూడా లాస్ట్ 3 సీజన్స్ నుంచి వస్తుంది, కాకపోతే ఈసారి అప్రోచ్ అయ్యారు. మరి ఓకే చేస్తాడా లేదా అనేది భాస్కర్ ఇష్టం అన్నట్టు, ఓకేనా? రైట్, మరి 13th పేరు వచ్చేసి అంజలి. బిగ్ బాస్ సీజన్ 7కి కూడా అప్రోచ్ అయ్యారు, కాకపోతే రెమ్యునరేషన్ వీక్లీ రెమ్యునరేషన్ గురించి కొంచెం అటు ఇటు అయింది కాబట్టి అంజలి గారు రాలేరు. ఇంకా 14th ప్లేస్లో వచ్చేసి యాంకర్ ధనుష్. మొత్తం బిగ్ బాస్ కంటెస్టెంట్స్ యాంకర్ ధనుష్ సరౌండింగ్స్లోనే ఉంటారు, లేకపోతే యాంకర్ ధనుషే వాళ్ళ సరౌండింగ్స్లో ఉంటాడు, ఎందుకంటే వాళ్ళ ఫ్రెండ్స్ అన్నట్టు. ఇప్పుడు శ్రీ సత్య కానీ, గీతు కానీ, ఇంకా చాలామంది యాంకర్ ధనుష్ ఫ్రెండ్స్ అన్నట్టు, ఓకేనా? రైట్, మరి 5th ప్లేస్లో వచ్చేసి కొరియోగ్రాఫర్ ఉండాలి కాబట్టి పండు మాస్టర్. ఇంకా 16th ప్లేస్లో వచ్చేసి యాంకర్ ప్రత్యూష, TV9లో చేస్తూ ఉంటుంది యాంకర్ ప్రత్యూష. ఇంకా 17th ప్లేస్లో వచ్చేసి ఈమె కూడా ఇనాయా సుల్తానాతో, గీతు రాయల్తో, ఇంకా శ్రీ సత్యతో, వాసంతితో అందరితో క్లోజ్ ఉంటుంది, రాజీ గుడిమెట్ల. సో ఈమె కూడా రాబోతుంది. ఇంకా 18th ప్లేస్లో చూసుకున్నట్లయితే మహేష్ బాబు, మన కీర్తి ఫ్రెండ్ మహేష్ బాబు. ఇంకా 19th వచ్చేసి శ్వేతా నాయుడు, మన మెహబూబ్ వీళ్ళిద్దరు కపుల్ డ్యాన్స్ అనేది చేస్తూ ఉంటారు, సో శ్వేతా నాయుడు. ఇంకా 20 ప్లేస్లో కపుల్స్ రాబోతురు, సోనియా సింగ్ అండ్ సిద్ధు, వీళ్ళు రాబోతురు. సోనియా సింగ్ అంటే మీ అందరికి తెలిసే, మధ్యలో డబుల్ మీనింగ్ డైలాగ్స్తో చాలా ఫేమస్ అయింది, ఒకసారి వెళ్ళి చూడండి. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ 21 ప్లేస్లో శివ ఉన్నాడు, మన ప్రియాంక హస్బెండ్ శివ.
అప్రోచ్ అయినరట. మరి కన్ఫర్మ్ అయిండు ఏంటి అనే దాని గురించి అస్సలు అప్డేట్ అనేది లేదు. ఒకవేళ అప్డేట్ వస్తే కన్ఫర్మ్డ్ కంటెస్టెంట్ లిస్ట్ అనేది ఏసేస్తా. నేను 22 నేమ్స్ చెప్పిన. కాకపోతే అందులో కపుల్స్ సోనియా ఇంకా సిద్ధు ఉండు కాబట్టి 21 అయిపోయారు. వాళ్ళని ఒకవేళ విడదీస్తే 22 అయిపోతారు. ఇందులోకెళ్ళి 100% 16 కంటెస్టెంట్స్ అయితే రాబోతుండ్రు. ఇందులోకెళ్ళి కన్ఫర్మ్డ్ అయితే రీతు చౌదరి, ఇంకా మనకు యాంకర్ ధనుష్ వీళ్ళైతే కన్ఫర్మ్డ్ అని తెలిసింది. మరి ఆ బిగ్ బాస్ స్టార్ట్ అయ్యేలోపు అంటే ఇప్పుడు మనకు జూలై ఎండింగ్‌లో బిగ్ బాస్ లోగో, ఇంకా బిగ్ బాస్ థీమ్ అనేది రిలీజ్ కాబోతుంది. దాని గురించి ఇంకా ఈ షో ఏదైతే నడుస్తుందో 'కిరాక్ బాయ్స్ ఖిలాడి గర్ల్స్', సో దీని గురించి ఇది అయిపోయిన తర్వాత అది ఎంటర్‌టైన్‌మెంట్‌కి అడ్డా ఫిక్స్ ఏదైతే ఉండారో మనకు బిగ్ బాస్ సీజన్ 7కి, సీజన్ 6కి, సో దాని గురించి ఇంకో కొత్త థీమ్ తెచ్చబోతుర్రు. ఇంకా డబల్ హౌసెస్ తేబోతుర్రు అనే దాని గురించి అయితే చెప్తుర్రు. బయట న్యూస్ స్ప్రెడ్ అవుతుంది. మరి అది ఎట్లా ఏంటి, ఎంత కరెక్ట్ ఎంత రాంగ్ అనేది ఎవ్వరికీ తెలది. ఓకేనా? రైట్, మరి టాటా, బాయ్ బాయ్. ఈ వీడియో గింతే. ఇంకా ఇలాంటి బిగ్ బాస్ 8 అప్డేట్స్, ఇంకా ఓటింగ్ రిజల్ట్స్, అన్ని ఫ్యూచర్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి.